హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక డిఫరెంట్గా పన్నీర్తో నేను గోబీ అనేది చేస్తున్నానండి. పన్నీర్ గోబీ అండ్ స్పైసీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇందుకోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి కార్న్ఫ్లోర్ 1 కప్ తీసేసుకున్నాను. తర్వాత మనకి మైదా కూడా 1 కప్ తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. నేను ఎక్కువగా ఉన్నందువలన పన్నీర్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను. ఇవి మనకి క్రిస్పీగా రావడం కోసము మనకి ఇది మనం మైదా అండ్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తాము. తర్వాత చిల్లీ పౌడర్ అండి, ఇది ఎక్కువగా రెడ్ కలర్ ఉంటుందన్నమాట. ఎందుకంటే కలర్ అనేది వేసుకోకుండా నేను డైరెక్ట్గా ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ అనేది సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని మనకి దీన్ని కలుపుకోవాలి. ఇది లిక్విడ్ లాగా కాకుండా కొంచెం మనకి గట్టిగా కొంచెం అది నార్మల్ క్రీమీ టైప్లో మనం కలుపుకోవాలి. అంటే మనము చికెన్కి ఏ విధంగా గోబీ ఏ విధంగా కలుపుకుంటామో చికెన్ కబాబ్స్కి మనకి మ్యాక్సిమం ఆ లిక్విడ్ టైప్లోనే మనం ఇది కలుపుకోవాలి. ఎలా అంటే క్రీమ్ ఉంటుంది కదా మనకి ఐస్ క్రీమ్ టైపు, అలా క్రీమ్ కంటెస్టెంట్ వస్తే చాలు. మనం బజ్జీలకైతే కొంచెం గట్టిగా కలుపుతాం కదా, అలా కాకుండా దీనికి కొంచెం నార్మల్గా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉండేలానే చూసుకోండి. తర్వాత మనము ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో మీరు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇంకా మనము ఇది మనకి ఎక్కువ నానాలి అలాగేం లేదు. మనం వేసిన వెంటనే కలుపుకున్న వెంటనే కూడా మనం వేసేసుకోవచ్చు. మనం ఎక్కువగా ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది. ఎక్కువ సేపు ఉంచాలనేది ఏం లేదనమాట. వేరేటివి అయితే మనం కలిపి పెట్టేసుకున్న తర్వాత కాసేపు ఎక్కువసేపు ఉంచుతాం కదా, అలా కాకుండా దీన్ని మనం వెంటనే కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. డిఫరెంట్గా మనకి పన్నీర్తోనే వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా నచ్చుతుందండి. ఇదైతే చాలా సూపర్గా ఉంది. నేను ఫస్ట్ టైం చేశాను, అయినా కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఈ విధంగా కలిపి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటే ఈ కలర్ ఇలా వచ్చేసాయి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఆరెంజ్ కలర్ మనకి రెడ్డిష్ కలర్ వచ్చాయి అనమాట. అదే నేను ఫుడ్ కలర్ అనేది వేయట్లేదు. ఏమంటే మనకి ఇందులోకి నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ చేయడం వల్ల ఇది బాగా రెడ్ కలర్లో వచ్చాయి. కొన్ని మనకి బఠానీ, అలాగే ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఇందులోకి నేను ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల మీకు గ్రీన్ కలర్లో వచ్చింది. మ్యాక్సిమం నేను ఆ విధంగానే ఎక్కువగా మిక్స్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. తర్వాత మనకి మనకి ఐరన్ బయట మనకి చేస్తే ఐరన్ ఉంటాయి కదా బోలాలు, నీకు ఐరన్ బౌలం లేదు కాబట్టి నేను సిల్వర్ బౌలంలో చేసుకున్నాను. నాన్ స్టిక్ దాంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ నాన్ స్టిక్ దాంట్లో అంత టేస్టీగా రావండి. మనకి ఇదైతే మనము ఇట్లా మనకి బయట ఏ విధంగా చేస్తారో అలా మనం దీన్ని ఇట్లా మనం పైకి ఎగిరేసి చేయడం వల్ల ఎంత బాగా కలుస్తుంది. ఫస్ట్ ఇందులోకి ఆయిల్ యాడ్ చేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత బఠానీలు, ఆ విధంగానే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు ఇందులోకి మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నానండి, క్యాప్సికమ్ లేనందువల్ల. తర్వాత మీకు ఇంకా ఏ విధమైన వెజిటేబుల్స్, మీరు క్యారెట్ అలాగే బీన్స్, మీకు ఇంకా టేస్టీగా స్ప్రింగ్ ఆనియన్స్ అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి వెజిటేబుల్స్. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత క్యాబేజ్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని బాగా ఇలా కలుపుకుంటున్నాను. ఇందులోకి సోయా సాస్ అండ్ టమాటో కచప్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర సోయా సాస్ లేకుండా ఉంటే వెనిగర్ ఉన్నా కూడా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్ వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలాగా చూడండి. ఇదైతే నేను ఇప్పుడు బయట లైటింగ్కి చూపిస్తున్నాను. అక్కడ కొంచెం ఇక్కడ లైటింగ్ తక్కువ ఉండడం వల్ల ఇందాక ఎలా కనిపించాయి ఇప్పుడు చూడండి. మంచి రెడ్డిష్ కలర్లోన, ఆరెంజ్ రెడ్ మిక్స్ కలర్లోన కనిపించాయి.
చాలా బాగున్నాయి. తర్వాత ఇలా టమోటా కచ్చప్ తీసుకుంటున్నాను, సాస్ తీసుకుంటున్నాను. తర్వాత ఇది సోయా సాస్, ఇది ఒక 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా ఇందులోకి నేను యాడ్ చేస్తాను. మీ దగ్గర టమోటా కచ్చప్ కూడా మీరు నార్మల్గా లేకున్నా కూడా ఇంట్లోనే మీకు 2 టమోటాస్ ఉంటాయి కదా, వాటిని ఉడికించేసి తర్వాత తొక్క తీసేసి గ్రైండ్ చేసుకుంటే, కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌలంలో కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. మీకు చాలా వీడియోస్ కూడా ఉన్నాయి టమాటో సాస్ హౌస్లో ప్రిపేర్ చేసుకోవడానికి. కొంతమంది విలేజెస్లో తెచ్చుకోవడానికి లేకుండా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా మనము ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటో సాస్ని కూడా. ఇప్పుడు కొంచెం టమాటో సాస్ వేసేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మనం మాడకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇది మనం ఎక్కువ కలుపుతూ ఉండడం వల్ల మాడిపోదు అనమాట. తర్వాత ఎక్కువగా మనము ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి సోయా సాస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ విధంగా కలర్ ఈ విధంగా వస్తుంది. ఇది కొంచెం జ్యూసీలా ఉండడం కోసం నేను కొంచెం ఎక్కువగానే టమాటో కచ్చప్ వేసుకున్నాను. తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఉన్నా కూడా వేసుకోండి. తర్వాత సాల్ట్ అనేది అన్నిట్లోన, ఇప్పుడు సోయా సాస్లో టమాటో కచ్చప్లో అన్నిట్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసి యాడ్ చేసేసుకోండి. నేను దీన్ని ఇట్లా మనం ఎగిరి బయట తీసుకున్న దగ్గర ఎలా ఉంటుంది మీరు చూసే ఉంటారు. మన గోబీ అలాంటివి బయట తీసుకున్న దగ్గర మన ఐరన్ బాలన్లు ఉంటాయి కదా, వాటిలోన వేసి పైకి ఎగరేసి చేస్తూ ఉంటారు. అందుకోసమనే నేను ఇదైతే కొంచెం అవైలబుల్గా ఉంటుంది. నాన్ స్టిక్ అయితే కొంచెం వెయిట్గా ఉంటుంది చేయడానికని, వీళ్ళ కోసం నేను ఇది తీసుకున్నాను. నేను ఇంతకుముందు చేసినప్పుడు దాంట్లో చేసిన అంత టేస్టీగా రాలేదనమాట. కానీ మనం ఏమనుకుంటాం మాడిపోతుంది అనే దానికోసం ఎక్కువ దాంట్లోనే చేస్తూ ఉంటారు. ఇలా మొత్తం అన్నీ వేసేసి కలుపుకోవాలి. మనకి ఇదే పన్నీర్దే మనం వేయించుకున్నాం కదా, వీటిని వేసినప్పుడు ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇది మనం జ్యూసీగా ఉంటుంది. మనం ఇందాక చేసుకున్న బౌలంలో ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ అవంతా కలిపిన తర్వాత కొంచెం జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందని చాలా సూపర్గా ఉంది. ఈ విధంగా మనకు చేయడం కోసమే నేను ఇది ఇందులో తీసుకున్నాను. అలా అయితే చాలా బాగుంటుంది. మనం బయట తెచ్చుకున్న టేస్టీ అనేది ఇందులో వస్తుంది. అలాగే ఇలా చివరిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో మీకు ఫ్యాషన్కి సంబంధించిన శారీస్కి, ట్రెండీ శారీస్, అలాగే మిగతా ఏవైనా కూడా మీకు ఫ్యాషన్కి బ్లౌజ్ డిజైన్స్ ఈ విధంగా నా ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటాయండి. అలాగే అప్పుడప్పుడు నేను కొంచెం ఈ విధంగా కుకింగ్స్ అలా మిగతా వీడియోస్ పెడుతూ ఉంటాను. ఫ్యాషన్ అట్ హోమ్ అని చెప్పాను కదా, హోమ్లో నేను ఏ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్న అన్నిటిని నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం సాల్ట్ అనేది తక్కువ పడుతుంది, అందుకోసం నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత